సభకు నమస్కారం. ఒక్క నిమిషం అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతూ, ఒక్క మాట నా మనసులో ఉన్నది, అవకాశం వస్తే చెప్పాలని ఉంది, అందుకోసమే చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. అదేంటంటే, ప్రజాపతి అనే పదానికి అంబాసిడర్ మన వీరయ్య సార్. దాంట్లో నిస్సంకోచంగా మనం, ఎందుకంటే భారతదేశం మొత్తంలో ఒకే ఒక పదంతో, ఇంతవరకు శాలివాన ఎన్నెన్నో పదాలతో వాడుతున్నారు. ఇప్పుడు నార్త్ ఇండియాలో, మొత్తం టోటల్ ఇండియాలో అతి బలమైనటువంటి పదాన్ని ఇప్పుడు వీరయ్య ప్రజాపతి అని పెట్టిన తర్వాత చూడండి ఎంత మంచి పదమో, ఎంత శక్తి ఉన్నదో. ఆ పదము యొక్క అర్థాన్ని తెలుసుకొని చూస్తే ఇక మనం ఎంత ఆనందంతో మునిగి ఉంటామో. కాబట్టి దయచేసి నెక్స్ట్ వచ్చే తరాలకు నేను అనుకుంటా, వీరయ్య సారు ఒక విత్తనాన్ని వేశాడు, ఒక మంచి విత్తనాన్ని వేశాడు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో సమైక్యంగా 100కు 100% పరిపూర్ణంగా రెండింటిని కలుపుతూ ముందుకు తీసుకుపోతున్నాడు. ఇలాంటి విభేదాలు లేకుండా అటు ప్రకాశం, గుంటూరు, ప్రతి అక్కడి జిల్లాల నుంచి కూడా ఇంత దూరము, ఎంత మమకారం ఉంటే, ఎంత ప్రేమ ఉంటే ఇక్కడి దాకా వచ్చి వాళ్ళు అంత సేవ చేస్తారో మీరు ఊహించండి. కాబట్టి మేము ఆయన ఆర్గనైజేషన్లో నిజంగా వచ్చిన కానీ చూస్తున్నాను, ఎన్నోసార్లు చూశాను. ఆర్గనైజేషన్లో ఎక్కడో ఉంటూ ఇక్కడ ఎంత బాగా నడుపుతున్నారంటే, మేము నల్గొండలో ఇలాంటిదే ప్రజాపతి ఒక యూనియన్ పెట్టి, ఎందుకంటే ప్రజాపతి అనే పదాన్ని కనుక మీరు తీసుకొని పోయినట్లయితే నేను బలంగా నమ్ముతున్నానండి. మీరు చూడండి, ఫార్వర్డ్ క్యాస్ట్లలో తీసుకున్నట్లయితే రెడ్డి కావచ్చు, చౌదరి కావచ్చు, మీరు శెట్టి కావచ్చు, ఏదైనా వాళ్ళందరూ యూనిటీ కావడానికి ఒక్క నియోజకవర్గంలో 9,000 మంది ఉంటే, బీసీలు 1,80,000 మంది ఉన్నా కూడా 70 సంవత్సరాల్లో ఒక్కనాడు కూడా ఒక ఎమ్మెల్యే కాలేదు, ఒక్కరు కూడా. కొన్ని జిల్లాలలో మీరు తీన్మార్ మల్లన్న ఇస్తున్నటువంటి డాటాను, వాస్తవ డాటాను మీరు చూడండి, ఐకమత్యం తెచ్చుకోండి. ఎవ్వరక్కర్లేదు ఇక్కడ, ఒక్క బీసీలకు ఓట్లు వేసుకోగలిగితే చాలు, ప్రధానమంత్రి దాకా మనము ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో నేను నమ్మేది ఏంటంటే, సార్ తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప పదం ఏంటంటే అది ప్రజాపతి అనే పదము. మీరందరూ మా మనవరాలకు తన్విక ప్రజాపతి అని ముద్దుగా నేను పేరు పెట్టుకున్నాను. అదేవిధంగా మీ అందరి పిల్లలకు కూడా, రాబోయే తరాలకు, ఎందుకంటే అది విత్తనం వేసినట్టుగా అయిపోతుంది, రేపు భవిష్యత్తులో తెలియడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆ పదాన్ని వాడుకోవాలని, ఉపయోగించుకోవాలని. డెఫినెట్గా 10-20 ఏళ్ళ తర్వాత మన మధ్యన సమన్వయం ఏర్పడుతుంది. కాబట్టి ఇక చివరిగా సార్ చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఈ సభకు 2 రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి ప్రముఖులు అయినటువంటి మన జె పూర్ణచంద్రరావు సారు, తర్వాత ఇతర ప్రముఖులందరూ, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ కూడా ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, 2 రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి గురువులందరూ కూడా, సన్మానం పొందినటువంటి గురువులందరూ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, దీంతో ఈ సభ సమాప్తమైనట్టుగా ముగిస్తూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సభకు నమస్కారము. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ రాష్ట్రాల నుంచి, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి టీచర్లకి, గురువులకి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ఈ హాల్ని ప్రొవైడ్ చేసినటువంటి సుందర విజ్ఞాన కేంద్రం వాళ్ళకి, తర్వాత మన మైక్ సెట్ అభ్యర్థి అతనికి, తర్వాత మిగతా సోదరులందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.